నమస్కారం. మీరు చూస్తుంది వాజు న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో వెల్లడించిన మంత్రులు. విమానాశ్రయ ప్రగతికి అమ్మ ఆశీస్సులు. పైడితల్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక లక్ష్మీ పారాయణం. భోగాపురం ఎయిర్పోర్ట్ మార్కు ఖచ్చితంగా జగందే. చంద్రబాబు పాత్ర శూన్యం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం. నగరంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి పూజోత్సవాలు. శ్రీ షిరిడి సాయి ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. సాయి నామస్మరణతో హోరెత్తిన ఆలయాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రుల బృందం జిల్లాలో పర్యటించింది. రాష్ట్ర మంత్రులు పి నారాయణ, గొట్టిపాటి రవి తదితరులు బుధవారం విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జునతో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ కార్యక్రమం విజయవంతం చేసేలా ఏర్పాట్లపై చర్చించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేలా, తిరిగి సురక్షితంగా ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ ప్రధాన ఏర్పాట్లలో నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లుగా చెప్పారు. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, అట్లానే ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వస్తూ ఉన్నారు. అందుకని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. దాదాపు చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏ విధంగా మీటింగ్ రావాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం కోసం నేను పెద్దల నారాయణ గారు, మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి, ఎందుకంటే ప్రజలందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేర్చాలి, వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మేము అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉన్నాం. దాంట్లో ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ భాగంగా అన్ని కాన్స్టిట్యున్సీలు టచ్ చేస్తాం. దాంతోపాటు స్థానికంగా ఏమన్నా డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే వాటిని కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి తీసుకొని తగిన చర్యలు తీసుకోమని డిపార్ట్మెంట్ కూడా ఆదేశిస్తాం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ గురించి రివ్యూ చేసాము. మేడం గారు కొన్ని రోడ్స్ ఇమీడియట్గా చేయాలని, అదేవిధంగా కొన్ని సెంటర్స్ ఏదైతే సెంటర్స్ ఉండే వాటిని రెనోవేట్ చేయాలని, అదేవిధంగా కొన్ని డ్రైన్స్ వాటి మీద అడగడం జరిగింది. వాటికి ప్రత్యేకంగా ఒక 21 కోటి విఎంఆర్డీ నుంచి ఈరోజు శాంక్షన్ చేసాము. మరొక 3 monthsలో అవన్నీ కంప్లీట్ చేస్తా ఉన్నారు. రీసెంట్గా ఆల్రెడీ ఒక 15 కోట్లు ఇచ్చున్నాం. 10 + 5 ఒకసారి 10 ఒకసారి 15 కోట్లు. అది కాకుండా ఈరోజు మళ్ళీ ఒక 21 కోట్లు ఇవ్వటం జరిగింది. వాటిని ఇమీడియట్గా చేస్తే ప్రజలకి మంచి మెరుగైన సేవలు ఇచ్చినట్టుగా ఉంటుంది. అవి చేయడం జరిగింది. మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు అర్ధరహితమని, పారదర్శకంగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను అవమానించేలా చేస్తున్న రాజకీయాలను వైసీపీ మానుకోవాలని విజయనగరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్ ఎందుకని ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకించిన వైఎస్ జగన్ నేడు భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సీ పోస్టులను భర్తీ చేశారని ప్రశ్నించారు. ఎన్నికలలో గెలిచిన వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సీలో 16,000 పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. కులాలు, ప్రాంతాల మధ్య వైసీపీ నాయకులు చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతో పారదర్శకంగా డిఎస్సీ ఫలితాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలలో అపోహలు క్రియేట్ చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా వచ్చి అంగరంగ వైభవంగా ఈ ఓపెనింగ్ అనేది చేయబోతున్నాం. మరి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున తరలి రావాలి అని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. 2014లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఐడియా అనేది వచ్చిన తర్వాత 2015లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కోసం అన్ని రకాలుగా కూడా అప్లై చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.
2017 వచ్చేసరికి ఇది త్వరితగతిన పూర్తవ్వాలి అంటే దీనికోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది పెట్టాలి అని చెప్పేసి ఆ రోజున నిర్ణయం తీసుకున్నది కూడా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొన్నటి వరకు ఎర్ర బస్సు కూడా వెళ్ళని ఎయిర్పోర్ట్ అదని చెప్పి అన్నారు. ఈ రోజున క్రెడిట్ మాది అంటున్నారు. రెండిట్లో ఏదో ఒక దానికి ఫిక్స్ అవ్వండి. ఒక్క అభ్యర్థి అయినా వచ్చి ముందుకు వచ్చి ఎక్కడో జరిగిందని చెప్పి మాట్లాడట్లేదు. వీళ్ళ హయాంలో, వైకాపా పార్టీ హయాంలో గ్రూప్ 1 కోసం తీసిన ఎగ్జామ్స్లో మాత్రం అయ్యాయని చెప్పేసి అభ్యర్థులే ఈ రోజున కోర్టులో కేసులు వేసిన పరిస్థితి. ఎవరెవరికైతే అపార్ట్మెంట్స్ వచ్చాయో వాళ్ళందరి భవిష్యత్తు కూడా ఏం జరుగుద్దో అని తెలియని పరిస్థితి తప్ప ఇది ఇప్పుడు డిఎస్సిలో లేదని చెప్పి తెలియజేస్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో రక్షణకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం వెళ్లడానికి రక్షణ సిబ్బందికి అవసరమైన వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశారు. వాహనాలన్నీ పెరేడ్ మైదానంలో ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రక్షణ ఏర్పాట్ల నిమిత్తం పోలీసు సిబ్బంది తరలింపునకు అవసరమయ్యే బస్సులను, వ్యాన్లను సిద్ధం చేశారు. మహారాజా సర్వజన ఆసుపత్రిలో చెవి, ముక్కు, గొంతు సంబంధించిన వ్యాధులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెవి, ముక్కు, గొంతు విభాగం హెచ్ఓడి డాక్టర్ దక్షిణామూర్తి తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. సీజన్ మారుతున్నా కాలానికి అనుగుణంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతున్నాయని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వాటిని నివారించుకోవచ్చని సూచించారు. క్యాన్సర్ సర్జరీలు, సైనస్ సర్జరీలు, ప్రత్యేకమైన సర్జరీలు చేస్తున్నామన్నారు. వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి మంగళవారం 25 నుంచి 30 వరకు సదరన్ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నామని అన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే జలుబు, దగ్గు, జ్వరాలతో వస్తున్నారు. వాళ్ళకి అందరికీ మేము టెస్టింగ్ చేస్తున్నాము, కోవిడ్ టెస్టింగ్లు గట్రా. కోవిడ్ పాజిటివ్ అని వస్తే వాళ్ళకి ఐసోలేషన్ పెట్టి ట్రీట్మెంట్ గట్రా పల్నాడు స్టాండ్లో చేపిస్తాం. సో ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. అందరూ ఫేస్ మాస్క్ ధరించడం, హ్యాండ్ శానిటైజేషన్ అంటే సోప్ వాటర్తో చేతులు కనుక్కోవడం, అది ఎక్కువ అంతకనే ఎక్కువ ఉండే గ్రూప్స్ మధ్య తిరగటం, వాళ్ళతో మధ్యటం చేయకుండా ఉండటం మంచిది. ఆ తర్వాత మాకు ఈ డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా సదరం క్యాంప్ కండక్ట్ చేస్తాం. అంటే హియరింగ్ డిజేబుల్డ్ పేషెంట్స్కి హియరింగ్ టెస్టింగ్ చేసి డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం అన్నది ప్రతి మంగళవారం చేస్తున్నాం అన్నమాట. అది అంతా సజావుగా జరుగుతుంది. క్యాన్సర్ సర్జరీస్ ఒకటి, మైక్రోలారింజియల్ సర్జరీస్, వాయిస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, అండ్ దెన్ సైనస్ సర్జరీస్, స్కల్ బేస్ సర్జరీ, హై అండ్ ఇయర్ సర్జరీస్ ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట. నగరంలోని అలకానంద కాలనీలో వెలిసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం సాయి నామంతో మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజున షిరిడి సాయిబాబాను దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. ప్రతి ఏటా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అలకానంద కాలనీలో 1998లో ఈ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా బాబా దయ వల్ల దినదినం ప్రవర్తమానమై ఈ గుడి అలా అంచెలంచెలుగా ఒక మంచి పవిత్రతను చేకూరుస్తుంది. అలాగే భక్తులు కూడా పార్వతీపురం, సాలూరు, బొబ్బిలే కాకుండా ఒరిస్సా నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇక్కడికి వచ్చి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఏ కోరిక కోరుకున్నా అది తీర్చుదని ఒక ప్రజల నమ్మకం. అలాగే మాకు చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఇది 28వ వార్షికోత్సవం కూడా ఈ మధ్యనే జరుపుకున్నాం. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇవాళ మార్నింగ్ 4 గంటల నుంచి అలాగే దర్శనాలు, పాలాభిషేకాలు, విశేషమైన అర్చనలు అన్నీ జరుగుతున్నాయి. రేపు ఆగస్టు 9వ తారీఖు మహా అన్నదాన వితరణ జరుగుతుంది. ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అభివృద్ధి పనులు ఏ విధంగా జరిగాయి అన్న అంశాలపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ
ఈ జాతికి అంకితం చేస్తూ అల్లూరి సీతారామరాజు భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించున్నారు. ప్రస్తుతం మనం భోగపురం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే ఎయిర్పోర్ట్ పనులు దానికి సంబంధించినటువంటి ప్రధాని మోదీ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఒక సిబ్బంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిలన్నింటినీ కూడా పర్యవేక్షించడానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు కూడా దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిపి ఈ యొక్క ఏర్పాట్లను పరిశీలించడానికి ఈరోజు భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారని ఒక పక్క వారంతా కూడా చెప్తున్నారు. సుమారు 3 లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక పక్క అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. విజువల్స్ చూసాం. ఇంతవరకు కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే పిలుపునిచ్చారో అదే మాదిరిగా అందరూ కూడా, ఒక పక్క కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్పోర్ట్ను తీసుకొని ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రేపు ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తూ దీన్ని ప్రారంభించనున్నారు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజ్తో సంతోష్, వాజీ న్యూస్, భోగపురం ఎయిర్పోర్ట్ నుంచి. డిఎస్సి ఫలితాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని విజయనగరం పార్లమెంటరీ టీఎన్ఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ బెవర భారత్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో ఒక టీచర్ పోస్ట్ అయినా భర్తీ చేశారని ప్రశ్నించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ యువత కానీ ఏ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు నీ మాటలు, నీ మాయలు, నీ గారడీలు అన్నీ చూసి విద్యార్థులందరూ కూడా తెలివికొచ్చి యువత అందరూ కూడా ఏంటి మంచిది ఏంటి అనేది తెలిసే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది. నీ మాటలు, నీ వైకాపా ముఠా చెప్పే మాటలు కూడా ఈరోజు నమ్మే పరిస్థితుల్లో విద్యార్థి లోకం కానీ యువత లోకం కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలుగా పాదయాత్రలో మాటిచ్చి, నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మాటిచ్చి ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు 16,000 డిఎస్సి పోస్టులను నియామకాలు చేశారు. అది ఎంతో పారిశుద్ధంగా నియామకాలు చేయడం జరిగింది. ఏదైనా మీకుంటే వచ్చి చూపించాలని కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. సబ్కా మాలిక్ ఏక్ శ్రద్ధా ఔర్ సభోరి బోధనలతో విజయనగరంలోని సింహాద్రి నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పవిత్ర వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 3,000 మంది భక్తులు బాబా తీర్థ ప్రసాదాలు స్వీకరించి కృతార్థులయ్యారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కరణం జనార్దన్ రావు, సభ్యులు నరసింహరాజు, హరగోపాల్, కోదండరాం, రమేష్, సన్యాసరాజు, ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, కృపారావు శర్మ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏం చేస్తున్నా గత 30 సంవత్సరాల నుంచి బాబాగారి దేవాలయం స్థాపించాము. ఆ రోజు నుంచి నేటి వరకు గురు పౌర్ణమి దేదీపంగా జరుపుతున్నాము. కావున ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు వచ్చి దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించగా కోరడమైనది. గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, ఓం సాయిరామ్. ఇవాళ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క గురు పౌర్ణమి విశిష్టం ఏమిటయ్యా అంటే వ్యాస మహర్షి యొక్క జయంతిని ఇవాళ గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి సాయినాథ స్వామి వారు కూడా మనకి ఒక గురువుగారు కాబట్టి ఆయన్ని ఎంతో గురువుగా స్మరణ చేసుకుని దర్శనం చేసుకుని ఆయన యొక్క దర్శనం చేసుకుని మన మనసులో ఏమైనా కోరికలు ఉంటే అన్నీ కూడా చెప్పుకుని గురువు యొక్క పాదాలకి నమస్కారం చేసుకుని అందరూ కూడా ఇక గురు పౌర్ణమి తిలకించాల్సిందిగా కోరుకున్నాం. అలాగే ఇక గురు పౌర్ణమి రోజు మనకి ఎవరైతే పాఠం చెప్పిన గురువు గారు, అలాగే మనకు దగ్గరలో ఉన్న స్వామివారి దేవాలయం అన్నింటిలోనికి వెళ్ళి అందరూ కూడా దర్శనం చేసుకుని గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరుకున్నాం.
ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయంలోకి పోలీసులు చొరబడడాన్ని నిరసిస్తూ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ముందస్తు ఉత్తర్వులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా జాతీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు వెళ్లడం వెనుక బీజేపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగం ఉందని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పాత కేసులను తెరపైకి తీసుకుని వచ్చి అరెస్టులకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు, రావణమ్మ, సురేష్, జగన్మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ కేంద్రంలో సిపిఎం పార్టీ ఆఫీస్ పైన దాంట్లో ఉన్న విద్యార్థి నాయకులు, జాతీయ ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు ఐసీ ఘోష్ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి పర్మిషన్ లేకుండా, చట్టబద్ధంగా ఏ రూలు పాటించకుండా అక్రమంగా ప్రైవేట్ వెహికల్లో వచ్చి మట్టి డ్రెస్సులతో, బట్టలతో వెళ్ళి ఆ రకంగా దౌర్జన్యంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గం, ఇది అన్యాయం, ప్రజాస్వామ్యానికి విఘాతం. భారతీయ జనతా పార్టీ సరైన బుద్ధి చెప్పింది. యువత, విద్యార్థులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది జంతర్ మంతర్ ముట్టడించి మట్టి కరిపించారు. మరి ప్రధాని రాజీనామా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ రకంగా ప్రజాతంత్రంగా, ప్రజాస్వామ్యంగా ఉంటే మీకు గౌరవం, లేకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో ప్రజలు కలుపుతారు. కాబట్టి ఈ ప్రతిఘటనకి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారు, ప్రతిఘటిస్తాం, ఆ రకంగా పోరాడతాం. ఆగస్టు 1న జరగనున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఉత్తరాంధ్ర జోన్ పరిధిలో మొత్తం 2174 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లుగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ అధికారిని వరలక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా ఒక్క విజయనగరం నుంచే 1300 బస్సులు, పార్వతీపురం, మన్యం జిల్లా నుంచి 100 బస్సులు నడుపుతుండగా మిగిలిన జోన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి అదనంగా మరికొన్ని బస్సులను కేటాయించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రత్యేక రవాణా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా మరి పిఎం గారు ఇచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా పబ్లిక్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టీసీ పరంగా 2000 బస్సులు మేము ఏర్పాటు చేశాము. అందులో మన విజయనగరం జిల్లా నుంచి 1300 బస్సులు వెళ్తున్నాయి. అదేవిధంగా మన్యం నుంచి 100 బస్సులు, విశాఖపట్నం నుంచి 400 బస్సులు, అదేవిధంగా పాడేరు నుంచి 40 బస్సులు, తర్వాత అనకాపల్లి, ఈ జిల్లాల నుంచి మొత్తంగా మనకి 2000 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా దింసా నృత్యం కోసం స్పెషల్ రిక్వెషన్ ఐటీడీఏ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకేమో 270 బస్సులు కేటాయించడం జరిగింది. అంటే టోటల్గా 2270 బస్సులు ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఇనాగరేషన్ ఫంక్షన్కి మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మండల వారీగా, నియోజకవర్గాలుగా బస్సులు బైఫర్కేషన్ చేయడం జరిగింది. విధాలుగా అటు మెయింటెనెన్స్ పరంగా, ఇటు ఆపరేషన్స్ పరంగా అన్ని విధాలుగా మేము రెడీగా ఉన్నాం. మనకి ముఖ్యంగా 31వ తారీఖు, 1వ తారీఖు కొంచెం నార్మల్ ఆపరేషన్స్ ఉండవు. ప్రజలు దీన్ని గమనించి సహకరిస్తారని కోరుతున్నాం. విజయనగరం రాజీవ్ నగర్ కాలనీ రోడ్లోని బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్మృతి భవనంలో నేటి నుంచి గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ వేద స్మార్త పురోహితుల సంఘం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు సంపూర్ణ చతుర్వేద హోమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా టీటీడీ స్కీమ్ పారాయణ వేద పండితులు, పట్టణ పండితులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. భక్తులందరూ పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు పొందాలని సంఘం అధ్యక్షులు కొడుకుల ఫణికుమార్ శర్మ, కార్యదర్శి వాడ్రేపు నాగరాజ్ శర్మ, పండితులు మంతా సుబ్రహ్మణ్య శర్మ తదితరులు కోరారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బంగ్లా బోడమ్మ బంగ్లా, ఇది వరకు పితృదేవతా కార్యక్రమాలు జరిగాయి. కరోనా తర్వాత ఈ పితృదేవతా కార్యక్రమాలన్నీ కూడా స్వర్గధామాల్లో చేయడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల ప్రకారము. అలాగే స్వర్గధామాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఎప్పుడైతే స్వర్గధామాలన్నీ డెవలప్ అయ్యాయో అక్కడ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ బోడమ్మ బంగ్లా చుట్టూ ప్రజల నివాసం ఉండడంతో ఇక్కడ పితృదేవతా కార్యక్రమాలు కాకుండా బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఒక సమావేశం నిర్ణయించుకొని
ఇది బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్మృతి భవనంలా పేరు మార్చి ఇక మీదట ఇక్కడ వేద పండితుల్ని స్మార్త పండితుల్ని తయారు చేసే కేంద్రంగా ఆధ్యాత్మిక ధార్మిక సమావేశాలు అలాగే యజ్ఞయాగాది కృతులది చేసే విధంగా ఇక్కడ మేము సంకల్పించడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమితో ఈ విజయనగరం పట్టణంలోనే అంటే విజయనగరం జిల్లాలోనే ఏకైక మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి సంపూర్ణ చతుర్వేద పారాయణ పూర్వక సంపూర్ణ చతుర్వేద హవన కార్యక్రమం 10 రోజుల పాటు చేయడానికి వేద పండితులందరూ కూడా టీటీడీ స్కీమ్లో చేస్తున్నటువంటి వేద పండితులు అలాగే ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు అందరూ కూడా నిర్ణయించుకొని మంచి సంకల్పంతో లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమం అది కూడా ఈరోజు ప్రారంభమైంది. నగరంలోని న్యూ పూర్ణ కోడలి వద్ద గురు పౌర్ణమి దినోత్సవాన్ని పురస్కరించుకొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని వెలుపల భక్తి శ్రద్ధలతో జరుపుకున్న నిర్వాహకులు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాదాన్ని అందజేశారు. ప్రతి ఏటా ఈ వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి సెంటర్లో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో తస్మయ గురువే నమః అన్నిటికీ మూలమైన గురువు తల్లిదండ్రులను కూడా గురువు అయినటువంటి మరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఒక విగ్రహం దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి అన్నదానం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ గురు పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా మరి భక్తులందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మరి విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ఆవిష్కరణ జరిగినటువంటి ప్రదేశంలో ఈరోజు గురు పూజా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. జగద్గురువులుగా ఖ్యాతిగాంచిన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడమే కాకుండా సమస్త ప్రజానీకానికి ఆత్మజ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని అందించి భవిష్యత్తును ముందుగా దర్శించి మనకి కాలజ్ఞానాన్ని అందించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విశ్వవ్యాప్తమైనటువంటి గురువు అని చెప్పబడింది. భోగాపురం సత్యసాయి ధ్యాన మందిరంలో బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా ఇద్దరు గర్భిణీలకు సత్యసాయి కన్వీనర్ కాపుగంటి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో శ్రీమంతం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ బ్రాహ్మణులచే పూజలు నిర్వహించి అత్యంత అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం చీరలు పళ్ళు స్వీట్స్తో పాటు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయి సమితి జిల్లా కన్వీనర్ సాయి మాట్లాడుతూ భక్తులకు సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొని భక్తిభావం చాటుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గురువారం సాయి మందిరంలో సాయంత్రం భజన కార్యక్రమం నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. అలాగే భోగాపురం షిరిడి సాయి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా పుష్పాభిషేకం కార్యక్రమాన్ని సాయి సేవకులు నిర్వహించారు. బొబ్బిలి పట్టణానికి చెందిన బొద్దాన గౌరీ భర్త మరణించగా ఇద్దరు పిల్లలతో కలిసి బట్టల షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం అందించే తల్లికి వందనం నగదు జమ కాకపోవడంతో ఆమె సచివాలయాన్ని ఆశ్రయించారు. ఆమె ఆధార్ నెంబర్తో 4 కరెంటు మీటర్లు ఉండడంతో నిధులు ఆగిపోయినట్లుగా సిబ్బంది తెలిపారు. బాధితురాలు విద్యుత్ శాఖ ఏఈ సాంబశివరావును ఆశ్రయించగా ఆయన వెంటనే స్పందించి వివరాలు సేకరించారు. గౌరీ పేరు మీద 1 మీటర్ ఉండగా మిగతా 3 మీటర్లు వేర్వేరు వ్యక్తులపై పేర్లపై ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ముగ్గురి ఆధార్ కార్డులు సేకరించి మీటర్లను వారి పేర్లకు మార్చితే సమస్య పరిష్కారం అవుతుందని, ఆ తర్వాత సచివాలయానికి వెళితే 2వ విడత డబ్బులు పడతాయని ఏఈ తెలిపారు. బొబ్బిలి పట్టణంలో ఇప్పటివరకు ఎలాంటి సమస్యలతో వచ్చిన 12 మందికి పరిష్కారం చూపించినట్లుగా ఆయన వెల్లడించారు. మీ వాట్సాప్ మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ మాకు ఇవ్వండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. అంటే వాళ్ళు అడిగితే మీకు ఇప్పుడు నేను సౌమ్యంగా అయితే 10 చెప్తాను, లేదు అనుకునే వాళ్ళు మా లైన్ మీద పంపించి అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుని అసలు పర్సన్ ఉండొచ్చు, లేకపోతే ఏదో అయిపోవచ్చు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనం అప్లోడ్ చేయాలి. ఒకే మీటర్ మా మీటర్లో 3 మీటర్లు కలిసిపోయింది. తల్లికి వందనం పడలేదు. కింది సంవత్సరం అంత ముందే పడింది, ఈ సంవత్సరం పడలేదు. పిల్లలిద్దరు బాబులేనట్టు గవర్నమెంట్ స్కూల్ చదువుతుంది. ఇక్కడికి ఉదయం నుంచి తిరుగుతున్నాను. ఇప్పటికి మాత్రం ఇంక పని చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటున్నారు ఎలక్ట్రికల్ ఎలాగైపోయిందమ్మా? ఎన్ని మీటర్లు అవి?
విజయనగరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సాయిబాబా ఆలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. వడా కాలనీ ఫేజ్ 3 షిరిడి సాయిబాబా ఆలయంలో బాబా సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. అలాగే పద్మావతి నగర్ పీవీఆర్ కాలనీలో శ్రీ సద్గురు సాయిబాబా ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం కాకడ హారతి, క్షీరాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం జరగగా మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ధూపహారతి, పల్లకీ ఉత్సవం, రాత్రి షేజా హారతితో వేడుకలు ముగిశాయి. గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కోరడ సత్యనారాయణ, పల్లి సత్యం ఆధ్వర్యంలో 50 కుటుంబాలకు చెందిన సభ్యులు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్టీ పరిశీలకులు వలవల బాబ్జీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ సిద్ధాంతాలు, నియమాలను అనుసరిస్తూ ప్రజాసేవకు కట్టుబడి ముందుకు సాగాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరున్నట్లుగా కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు. అవసరమైతే దీనిని పత్రికా కథనం లేదా టీవీ వార్తా స్క్రిప్ట్ రూపంలో కూడా మార్చి అందించగలమని భోగాపురంలో ఆగస్టు 1వ తేదీన జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించనున్న దింసార్ నృత్యంలో పాల్గొనేందుకు పాచిపెంట మండలం పి కోనవలస గిరిజన బాలికల ఉన్నత పాఠశాల నుంచి బయలుదేరిన 230 మంది గిరిజన బాలికలను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆప్యాయంగా కలిసి అభినందించారు. బాలికలతో కలిసి సాంప్రదాయ దింసార్ నృత్యం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపి మంత్రి ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన బాలికల పాఠశాల నుంచి మొత్తం 13,000 మంది గిరిజన బాలికలు ఈ చారిత్రాత్మక వేడుకలలో పాల్గొని దింసార్ నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారని తెలిపారు. పాచిపెండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏఈ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కన్జ్యూమర్స్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం సమావేశం జరిగింది. విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే ఈ ఫోరం చైర్పర్సన్ సభ్యులు పాచిపెంట వచ్చి స్థానిక విద్యుత్ వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మా పరిధి శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉంటుందని చైర్పర్సన్, టెక్నికల్ ఫైనాన్స్, ఇండిపెండెంట్ సభ్యులతో కూడిన ఈ ఫారం ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను, బిల్డింగ్లో తప్పులను, లైన్ ప్రాబ్లను, కొత్త కనెక్షన్ల జాప్యం, ఎలాంటి విద్యుత్ సమస్యలకైనా పరిష్కారం చూపుతుందని తెలియజేశారు. స్థానిక అధికారులతో పరిష్కారం కానివి మా కోర్టుకు వస్తాయని తెలిపారు. ఈ ఏడాది 493 ఫిర్యాదులు రాగా ఇప్పటికే 300 పైగా పరిష్కరించామని తెలిపారు. మొత్తం 10,086 కంప్లైంట్లలో 9,932 పరిష్కరించడం జరిగిందని అన్నారు. 2026లో ఇప్పటివరకు 21 క్యాంప్ కోర్టు పెట్టడం జరిగింది. క్యాంప్ కోర్టు అంటే ఇట్లా విజిట్ చేసి ప్రస్తుతం ఇవాళ పాచిపెంట వచ్చాము. ఇట్లా విజిట్ చేసి అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే తీసుకుని అవి కూడా మళ్ళీ వాటిని మనం ఎక్నాలెడ్జ్ చేసి కంప్లైనెంట్స్కి ఇచ్చి దాని మీద మళ్ళీ క్యాంప్ మళ్ళీ CGRF ఎస్కోట నియోజకవర్గంలో విశాఖ పార్లమెంటు సభ్యులు భారత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని DCMS చైర్మన్ గొంపకృష్ణ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించాలని, శ్రీభారత్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారని తెలిపారు. అనంతరం DCMS చైర్మన్ గొంపకృష్ణ కార్యాలయంలో కేక్ కట్ చేసి శ్రీభారత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయనగరంలో వాగ్దేవి సమారాధన కార్యక్రమంలో వ్యాస పూర్ణిమ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 అక్కుబొట్టు శర్మ దివ్యాశిస్సులతో డాక్టర్ పెరుమత్స స్వప్న హైందవి అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో ఈ వేడుకలు జరగనున్నాయి. సాయంత్రం 4:30 పైడితల్లి అమ్మవారి కోవిల నుంచి వేణుగోపాల స్వామి మఠం వీధి వరకు శోభాయాత్ర నిర్వహించారు. వేద వ్యాస మహర్షి జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ పవిత్ర దినాన వేద పండితులు, సాంప్రదాయ పరిరక్షకులను సత్కరించారు. భగవాన్ వ్యాస మహర్షి జయంతిని పురస్కరించుకొని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము మరియు అర్చక, పురోహిత, ఆసాదు
సంప్రదాయ పరిరక్షకుల్ని ఈరోజు గౌరవించుకుంటోంది. భారతదేశము ఇంత ఔన్నత్యంలో ఉందంటే కారణము మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు. ఆ సంప్రదాయాలే ఊపిరిగా జీవిస్తున్నటువంటి పండితోత్తములందరినీ ఈరోజు వ్యాస మహర్షిని తలుచుకొని శోభాయాత్ర అంటే మన యొక్క ధర్మాన్ని యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సర్వే జనాః సుఖినో భవంతు అని మన వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. అటువంటి వ్యాస భగవానుని ఈ యొక్క ఊరేగింపును చేస్తున్నాం. ఇది సంప్రదాయ పరిరక్షకుల్ని ఈరోజు మనం గౌరవించుకోవడం మన బాధ్యత. భావి తరాలకు కూడా వేదాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి మానవుడిపై ఉందని భావన చేస్తూ ఈరోజు మన గౌరవ ఈఓ మేడం గారి అమృత హస్తాల మీదుగా గౌరవ ఎమ్మెల్యే గారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలు సర్వశ్రేయస్సుతో విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లన్నీ సవ్యంగా జరగాలని సర్వజన హితం కలగాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి దివ్య సన్నిధిలో బుధవారం ప్రత్యేకంగా లక్ష్మీ పారాయణం నిర్వహించారు. అంతర్జాతీయ విమానాశ్రయం రూపంలో మన ప్రాంతానికి రానున్న మహాలక్ష్మి కటాక్షం సిరి సంపదలు నిరంతరం వర్ధిల్లాలని ఈ వేడుకను తలపెట్టారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శిరీష నేతృత్వంలో వేద పండితులు అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఈ క్రతువును చేపట్టారు. అమ్మవారి కృపతో ప్రారంభోత్సవ కార్యక్రమాలని నిర్విఘ్నంగా సాగాలని వేడుకుంటూ భక్తులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గురువారం కూడా కొనసాగనుంది. వరుణ జపం అనేది వేద పండితులు నిర్వహిస్తున్నారు. ఈ వరుణ జపంతో వరుణ దేవుణ్ణి ఆహ్వానించి ఇక్కడ వర్షాలు విరివిగా కురిచి వ్యవసాయము మరియు ప్రాంతము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి వరుణ జప కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఉదయం వాయురథ శాంతి హోమము మరియు చండీ హోమం అనేది భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సందర్భంగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని మరియు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షతోటి సదరు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల కూడా మన వనంగుడిలో నిర్వహించే చండీ హోమం కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించబడింది. దానికి కూడా భక్తులు విశేషంగా వచ్చి పాల్గొన్నారు. ప్రతి నెల మూల నక్షత్రమునకు మరియు మరియు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ చండీ హోమం కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న వేళ ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవం మరోసారి వెలుగులోకి రానుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకొని నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సంగీత నాట్య అభ్యాసంలో నిమగ్నమయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులు భరతనాట్యం తదితర కళారూపాలపై ప్రత్యేక సాధన చేస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై తమ సంగీత నాట్య ప్రతిభతో ఉత్తరాంధ్ర సంస్కృతిని చాటి చెప్పేలా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగనుంది. ఈ వేడుకలలో స్థానిక కళాకారులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. ఉదయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు మనకి ప్రారంభం కానున్నది. ఈ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మనకి మన విజయనగరం జిల్లానే కాకుండా మన మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. ఈ సందర్భంగా ప్రముఖులైనటువంటి ప్రముఖ రాజకీయవేత్తలు మనకి ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇతర మినిస్టర్లు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రీక్వెల్ కార్యక్రమాల్ని చేయమని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి. మా గౌరవ డైరెక్టర్ గారు శ్రీ మల్లికార్జున్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, ఇతర యంత్రాంగం అంతా కూడా మనకి ఈ ప్రీక్వెల్ కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించారు. ఈరోజు సాయంత్రం మనకి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో లోవరాజు గారి బుర్రకథ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దీని తర్వాత జానకీరామ్ గారి మరికొద్ది రోజులలో జాతికి అంకితం కానున్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలలో తీర ప్రాంత జాలర్ల పాత్ర కీలకమని మత్స్యకార సహకార సంఘం రాష్ట్ర చైర్మన్ రాంప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో బెస్తా వీధిలోని మత్స్యకార సహకార సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సముద్రంతో ముడిపడి జీవనం సాగించే మత్స్యకారుల కుటుంబాలు ఈ చారిత్రక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉత్తరాంధ్రలో ప్రగతికి తలమానికంగా నిలుస్తున్న ఎయిర్పోర్టు వేడుకలలో తీర ప్రాంత ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. భోగాపురంలో జరిగబోయే కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపైన అలాగే జన సమీకరణ పైన వాళ్ళకు వస్తున్న ప్రజలకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపైన డిస్కషన్ జరిగింది. అలాగే డివిజన్ కమిటీ నాయకులకు నగర కమిటీ నాయకులు కూడా పలు సూచనలు చేస్తూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నగరంలోని బెస్తా కాలనీలో ఇవాళ మన జిల్లా సహకార సంఘాల అధ్యక్షులు పాపారావు గారు, అలాగే వెంకట్ గారు, గోపి గారు, సింహాచలం గారి ఆధ్వర్యంలో ఈరోజు మత్స్యకార సామాజికం చెందిన బెస్తలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపైన ఆ రోజు అప్పటికి నేను బెస్తా సాధిక కమిటీ అధ్యక్షుడిగా రావడము, ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ ఒకటిగా తీసుకెళ్లి ఈరోజు కూటమి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఘనత వీళ్ళందరికీ దక్కిందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆఫ్కాఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి మీ పథకాన్ని ఏర్పాటు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు అనుకూలమైన పార్టీ అని చెప్పి, తెలుగుదేశం పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేసి, అలాగే మన కులపుత్రుడు మత్స్యకారుల ముద్దుబిడ్డ శ్రీ కొల్లవింద గారి నేతృత్వంలో రాష్ట్రంలోని మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా ముందుంటామని చెప్పి తెలియడం జరిగింది. సింహగిరి ప్రదక్షిణ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు దారి పొడవునా భక్తులకు ప్రసాద వితరణ సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. అందులో భాగంగా నగరానికి చెందిన శ్రేయస్ హాస్పిటల్ మారుతినగర్లో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. రాత్రి 11 గంటల వరకు గిరి ప్రదక్షిణలో నడిచిన భక్తులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ, మందులు, వెజ్ బిర్యానీ, బిస్కెట్ ప్యాకెట్లు, అన్నవరం ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడారు. గత 3 ఏళ్లుగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల కోసం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నట్లుగా చెప్పారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. Lifeline Hospital, Vizag Vascular Center, Ayush Therapy Center and Smile Dental Care. సో ఇవన్నీ కలిసి మార్నింగ్ నుంచి ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇందులో మేము వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, మెడిసిన్, తర్వాత ఫుడ్, వెజ్ బిర్యానీ, తర్వాత అన్నవరం ప్రసాదము, దద్దోజనము, బటర్ మిల్క్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది గత 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఈసారి కొంచెం బాగా, లాస్ట్ టైం కొంచెం తక్కువ అనిపించింది, ఈసారి అందుకనే ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకొని పెడతాం. లాస్ట్ టైం అది లేదు. ఈ ఏడాది అయితే మార్నింగ్ 7:30 నుంచి స్టార్ట్ చేసాము. బాగానే ఉంది. దీనికి మెయిన్గా రాజా సార్ సర్జన్ బాగా సపోర్ట్ చేశారు. సార్దే సింహగిరి ప్రదక్షిణ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు దారి పొడవున భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అందులో భాగంగా 45వ వార్డు టీడీపీ అధ్యక్షులు భరణికాన రాజు యాదవ్ సాలగ్రామపురం ఎన్ఆర్బిట్ మాల్ ఎదురుగా స్టాల్ ఏర్పాటు చేసి వినూత్న రీతిలో ప్రసాద వితరణ చేశారు. వేడి వేడి మిరియాల పాలు, ఖర్జూరాలు, నానబెట్టిన శనగలు, ఫ్రూటీలు పంపిణీ చేశారు. దాదాపు 9 గంటల పాటు నిర్విరామంగా కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ప్రసాద వితరణ చేసే అవకాశం సింహాద్రి నాయుడు తమ కుటుంబ సభ్యులు కల్పించడం తమ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భరణికాని లత, విజయ్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు గిరి ప్రదర్శన సందర్భంగా మేము ప్రతి సంవత్సరం ఈ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ స్వామి ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి ఆయన దయ వల్ల. కానీ ఇంతమందికి సేవ చేసే భాగ్యం మాకు కలిగినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చాలామంది అసలు ఫస్ట్ కొద్దిగా జనాలు స్టార్ట్ అయ్యారు. ఇంత క్రౌడ్ ఇంకొక 4-5 సంవత్సరాల నుంచి నమ్మకంతో జనాలు, దేవుడి మీద నమ్మకం అంటే ఏంటనేది, స్వామివారు అంటే ఏంటనేది దేవుడు చూపిస్తున్నాడు. అసలు ఊహించలేదు. మేము 35 సంవత్సరాలు 40 సంవత్సరాలకి ఈ ఏరియాలో ఉన్నాం. మేము ఎప్పుడు కూడా అసలు ఇలా ఎప్పుడు జరగలేదు. ఒక 10 సంవత్సరాల నుంచి మటుకు చాలా గ్రాండ్గా అసలు ఎప్పుడు కూడా ఎంత జనాలు వస్తారంటే అది ఒక మహిమ ఉన్నదనేది అందరికీ తెలుసండి. తెలిసి కూడా మాకు నడిచే భాగ్యం కల్పించకపోయిన దేవుడు ఇలా ప్రసాదం చేసే భాగ్యం మాకు కల్పించాడు. ఒక
రైల్వే న్యూ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో శ్రీ గురు పౌర్ణమి పూజ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున మందిరానికి చేరుకుని శ్రీ షిరిడి సాయినాథునికి క్షీర జల పంచామృత అభిషేకాలు అనంతరం అన్నాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు మహాన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మందిరం చైర్మన్ శాసగిరిరావు శ్రీ గురు పౌర్ణమి పూజ విశేషాలను తెలిపారు. సుమారు 8,000 మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నట్లుగా చెప్పారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు జరిగిన అర్ధ ఏకాహం సాయంత్రం 7 గంటలకు పల్లకి మహోత్సవం జరుగుతాయని తెలిపారు. తెల్లవారు 6 గంటల నుంచి మధ్యాహ్నం 7 గంటల వరకు భక్తుల స్వహస్తాలతోటి పాలాభిషేకం మరియు పంచామృతాభిషేకం మరియు సముద్ర ద్రవ్యములు పాలు పెరుగుతోటి భక్తుల యొక్క స్వహస్తాలతోటి వారు స్వయంగా తెచ్చుకొని బాబావారు అభిషేకం చేసుకుంటారు. ఈ అభిషేకం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందండి. అలాగే మధ్యాహ్నం అలంకరణ, స్వామివారికి ఏకాంత సేవ, సాయంత్రం తిరిగి సంధ్యాహారతి, అనంతరం పల్లకీ మహోత్సవం కడు రమ్యముగా మేళతాళాలతోటి నిర్వహించడం జరుగుతుంది. గురు పౌర్ణమి సందర్భంగా అర్ధ ఏకాహం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అలాగే మహా అన్న ప్రసాదం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలను అందజేయడం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం మోడీ రాకను వైసీపీ ఆహ్వానిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎయిర్పోర్టు ప్రారంభానికి ప్రధాని వస్తే ఇక్కడ పరిస్థితులు ఆయనకు అర్థమవుతాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును చంద్రబాబు ప్రభుత్వం తమ ఘనతగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి తప్ప అన్ని రకాల అనుమతులు వైసీపీ ప్రభుత్వం హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. 1,200 కోట్ల రూపాయలు ఎయిర్పోర్టు భూమి రీహాబిలిటేషన్ కోసం వెచ్చించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎయిర్పోర్టుకు బీచ్ కారిడార్ కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. 2023 మే 23వ తేదీన జగన్ శంకుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయం తమ ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. చేసేసాను అన్నటువంటి దీంతో తప్పించుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఎక్కడొక్కడ పడి ఉన్నాయి. ఒక్కదానికి మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టిన పాపాన పోలేదు. చివరికి శ్రీకాకుళంలో కలెక్టరేట్ లాంటి దానికి కూడా పూర్తి చేసే పాపాన పోలేదు. వంశధార అలాగే తగలడుతుంది. మిగిలిపోయిన శివారు భూములు తోటపల్లి రిజర్వాయర్ అలాగనే ఉంది. అలాగే విశాఖపట్నం, విజయనగరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చినవి, యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు ఇచ్చే పాపాన పోలేదు. అవన్నీ ఆగి ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదిక వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మళ్ళీ ఈ రోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రం ఇవ్వడానికి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఇక్కడ నుంచి మీరు పొండినటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మీకు మనవి చేస్తాను. ఈ ప్రాంతాలను మీరు నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మనవి చేస్తాను. ఈ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు రేపు భోగాపురం తోటి అయిపోయింది ఈ ప్రాంతాన్ని, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మీరు చెప్తారు వేదిక మీద. మాకు తెలుసు. అంతకంటే మీరేం చేయలేదు గనక, మేము చేసిందే మీరు చెప్పగలరు గనక. అసలు ఎయిర్పోర్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? ఎయిర్పోర్ట్ డబ్బంతా ప్రైవేట్ కన్సెషనరీ పెట్టాడు. రాష్ట్రంలోని ప్రజలు, మా ప్రాంతంలోని ప్రజలు అనుకుంటున్నారు ఇదేదో ఈ పెట్టుబడి అంతా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చినారని అనుకుంటున్నారు. కాదు, ఒక నయా పైసా మన రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇవ్వలేదు, ప్రైవేట్ కన్స్ట్రక్షనరే పెట్టుకున్నాడు. అయితే ఈ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి భూమి సేకరించడం, అవసరమైన సదుపాయాలు సేకరించడం, అక్కడ నిర్వాసితులైనటువంటి రీసెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటి అనుమతులన్నింటికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎవరు చేశారు, ఎంత ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది.
1200 కోట్లు పేమెంట్ చేసింది. అది 2023 మే 3వ తారీఖు ముందునే ఇవన్నీ జరిగిపోయినాయి. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగి రమణ జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శివాజీపాలెంలోని ఆయన నివాసంలో జనసేన కండువాలు కప్పి రమణతో పాటు ఆయన అనుచరులను పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడుతూ ఏఐటీసీ రాష్ట్ర యూనియన్ నాయకునిగా, ఎస్కోట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, విశాఖ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన అనుభవంతో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్లుగా చెప్పారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్కోటలో జనసేన పార్టీని నెంబర్ 1గా నిలిపేందుకు రమణ అతని అనుచరులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జ్ మరువేముల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. నామినేట్ చేశాను. అలాగే పెద్దలు అన్నయ్య గారు ఆశీస్సులతో ఈరోజు వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో ఆయన ఆధ్వర్యం జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సుల మేరకు ఆయన సిద్ధాంతాలు, ఆయన రాష్ట్రం గురించి, యావత్ భారతదేశం గురించి ఎన్నో కలలు కంటారు. దానికి ఆయన సేవా కార్యక్రమాల్లో నేను ఎప్పుడు కూడా ఆయన కృషి, ఆయన పట్టుదల చూస్తుంటాం. అదే సూక్తిగా ఈరోజు నేను ఆ కార్యక్రమాలకి చూసి ఆయనతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు నేను కూడా చేయాలనే మంచి దృక్పథంతో ఈ కార్యక్రమానికి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కూడా మా కాన్స్టిట్యున్సీ ఉన్న నాయకులు, కార్యకర్తలు, అలాగే మహిళలు, అలాగే ఎంపీడీసీ, జడ్పీడీసీ క్యాండిడేట్లతో కలిసి వచ్చి పెద్ద ఆయన సమీక్షలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా ఈస్ట్ పాయింట్ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 33వ గురు పౌర్ణమి పూజోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి క్షీర జల పంచామృత అభిషేకాలు నిర్వహించారు. 108 రకాల మిఠాయిలను స్వామివారికి నివేదించి పూజించారు. ఈస్ట్ పాయింట్ కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తరలించారు. శ్రీ షిరిడి సాయి నామస్మరణతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. దర్శనం అనంతరం భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ మణి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను వివరించారు. 33 ఏళ్లుగా గురు పౌర్ణమి పూజోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల నిర్వహణలోనూ తమ ట్రస్ట్ ప్రత్యేకత చాటుకున్నట్లుగా తెలియజేశారు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఈస్ట్ షిరిడి శ్రీ సాయి బాబా టెంపుల్, ఈస్ట్ షిరిడి. గురు పౌర్ణమి 1993 మార్చి. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఈస్ట్ షిరిడి శ్రీ సాయి బాబా టెంపుల్, ఈస్ట్ షిరిడి. గురు పౌర్ణమి 1993 మార్చి నుంచి నేటి వరకు 33 గురు పూజా మహోత్సవాలు ఇక్కడ కన్నుల పండుగ జరిగాయి. ప్రతి గురు పౌర్ణమికి వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రంలో అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ దేవాలయానికి అన్నదాతగా పేరు పొందింది. మనం విశాఖ హుదుహుదు తుఫాను కానీ, కరోనా సమయంలో కానీ, నీలం తుఫాన్లో కానీ ఏ విపత్కార పరిస్థితులు విశాఖపట్నానికి సంభవించిన ఈ దేవాలయం నుంచి వేల సంఖ్యలో విశాఖ ప్రజలకి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కరోనా టైంలో ప్రతిరోజు 18,000 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసాం. కరోనా ఫస్ట్, కరోనా సెకండ్ కరోనాలు. అందుకని ఈ విశాఖపట్నానికి ఒక విశిష్టత ఏంటంటే అన్నదాన ప్రభు అనే దీనికి పేరు. 1993 మార్చి 18వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రతి విగ్రహ ప్రతిష్ఠ నాడు ఇక్కడ కన్నుల పండుగ ఉత్సవం జరుగుతుంది. అలాగే గురు పూజ మహోత్సవం, గురు పౌర్ణమి పర్వదినాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ దత్తహోమం జరిగింది. ఈ రోజే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ గురు పౌర్ణమికి విశేష సంఖ్యలో ఇంటర్నేషనల్ పువ్వులు, స్వదేశీ పువ్వులు, ఇంటర్నేషనల్ పువ్వులు, అలాగే ఒక 108 రకాలు వివిధ మిఠాయిలతో ఇక్కడ అలంకారం చేస్తున్నారు. ఈరోజు ఈ షిరిడీలో సుమారు 15,000 మందికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేశాం. మంచినీరు అన్నదానం. అది సంత శిరోమణి రవిదాస్ 15-16 శతాబ్దాలకు చెందిన గొప్ప భక్తి ఉద్యమకారుడు, తత్వవేత్త అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తెలిపారు. లాసన్ సభే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పుట్టుకతో మనుషులంతా సమానమని, కుల మత వర్గాల ఆధారంగా మనుషులను వేరు చేయడం తప్పు అని ఆయన గట్టిగా చెప్పారని గుర్తు చేశారు. విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని ఆనాడే చాటి చెప్పిన మహనీయునిగా రవిదాస్ కీర్తించారని అన్నారు. దశాబ్దాల కిందటే దేశంలోని, సమాజంలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించే ప్రయత్నం చేసి ఒక అసామాన్య ఆధ్యాత్మికవేత్తగా ఆయనను ప్రశంసించారు. సర్వజనహిత సర్వజన సుఖదాయిని అనే ఒక నినాదంతో బీజేపీ సంత రవిదాస్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతోందని తెలిపారు. అందరి సమిష్టి కృషి వల్లే దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని పేర్కొన్నారు.
సూచనలతో దేశం నలుమూలలా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్న ఒక నినాదం, అంటే అందరూ బాగుండాలి, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, పేద బడుగు గొప్ప అన్న ఒక తేడా లేకుండా ఒక సామాజిక సమరసతని 15వ శతాబ్దంలోనే సంత్ రవిదాస్ గారు బోధించిన తీరు, వారు ఆనాడు మనం అందరం కనుక అబ్జర్వ్ చేస్తే కుల వివక్ష రవిదాస్ గారు బోధించిన తీరు, వారు ఆనాడు మనం అందరం కనుక అబ్జర్వ్ చేస్తే కుల వివక్ష అంటరానితనం ఎక్కువగా ఉండేది. కానీ అప్పట్లోనే వారు ఇటువంటి ఒక కుల వివక్ష రహిత ఒక సమాజం ఏర్పడాలి అని కలలు కన్నారు. వారు ఎన్నో శ్లోకాలు రాశారు. వారు ఒక సమాజంలో 15వ శతాబ్దంలో ఎంతో వివక్షకి గురవుతున్న సమయంలో అటువంటి ఒక సమాజం, ఒక చర్మకారుడి సమాజంలో పుట్టి, అంటే చెప్పులు కుట్టే ఒక వృత్తిలో పుట్టి ఎంతో సమాజంలో వివక్షని ఎదుర్కొంటున్నా కూడా ఆ సమాజం అంతా కూడా కలిసికట్టుగా, ఎక్కడా కూడా భేదాలు లేకుండా, వివక్ష లేకుండా ఉండే సమాజం ఉండాలి అని కోరుకున్నారు. అప్పట్లో చాలామంది ఒక మత మార్పిడి అనే ఒక ఆయుధాన్ని ప్రయోగించారు, ఏదైతే బడుగు బలహీన వర్గాల పైన. ఏంటంటే అదొక వంక, దాన్ని మత మార్పిడికి వారిని బలవంతం పెట్టడం. కానీ ఆ సమయంలోనే, ఆ శతాబ్దంలోనే సంత్ రవిదాస్ గారు ఎటువంటి ఒత్తిడులకి లోనవ్వకుండా హిమాచలం వంటి ఒక అచంచలమైన ఒక దృఢ విశ్వాసంతో ఇప్పుడే అందిన వార్త. తాటిపూడి గురుకుల కళాశాలలో 51 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. మండలంలోని ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న తాటిపూడి గురుకుల కళాశాలలో బుధవారం 51 మంది విద్యార్థులు అనారోగ్యం సోకడంతో ఆందోళన నెలకొంది. ఈ విషయంపై ప్రిన్సిపల్ శారదాభాయ్ మాట్లాడుతూ బుధవారం ఉదయం 2 విద్యార్థులతో మొదలైన అనారోగ్యం సాయంత్రానికి 51 మందికి చేరిందని, వెంటనే కొట్టం పిహెచ్సి వైద్యాధికారి హారికకు సమాచారం ఇవ్వడంతో 10 మంది వైద్య సిబ్బంది వచ్చి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ఈ విషయంపై డాక్టర్ హారిక మాట్లాడుతూ విద్యార్థులకు వైరల్ ఫీవర్స్, బాడీ పెయిన్స్ వచ్చాయని తెలిపారు. అనారోగ్యం ఎక్కువగా ఉన్న 7 విద్యార్థులను ఎస్కోట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. అనేసి చెప్పారు. ఎందుకంటే ఒకరు చాలా ఆశ్చర్యకరంగా సంఖ్య పెరిగింది సార్. ఇది సాయంత్రానికి 51 మందికి చేరింది సార్. అంటే కొందరు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు కూడా నాకు బాడీ పెయిన్స్, హెడేక్ ఉంది అని చెప్పి మరికొందరు స్టూడెంట్స్ రావడము అలా జరిగింది సార్. టోటల్గా 51 మంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ క్షేత్రస్థాయి కార్యాలయం విశాఖపట్నం నగరంలోని ఒక హోటల్లో ప్రగతి పదంలో ముందుకు 12 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానం అనే అంశంపై 2 రోజుల చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దీన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వంగా సుందరంగా ముస్తాబైందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా హాసంగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భూసేకరణ జరపకుండా అనుమతులు తెచ్చామని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. అయితే దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో పనులు మొదలు పెట్టాలనుకుంటున్నప్పుడు తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూసేకరణ జరిగిన దాన్ని కూడా తగ్గించిన విషయం కూడా మీడియా మిత్రులకు కొత్తగా చెప్పవలసింది. కాబట్టి ప్రధాన ఉద్దేశం అన్నాడు ఏంటంటే ఎయిర్పోర్ట్లు రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశం ఇక్కడ అర్థమైంది. అది కాకుండా ప్రతిపక్షాల నుంచి ఆనాడు ప్రతిపక్షాలు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడే ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు అని చెప్పి అవహేళన కూడా మాట్లాడిన మంత్రులు కూడా మనం చూసాం. ఇవాళ భూసేకరణ చేయకుండా అనుమతులు మేము తెచ్చామంటే ఎలా సాధ్యమవుతుంది? భూసేకరణ చేయకుండా తెచ్చోడే ఏదో చెప్తుంటారు, భూసేకరణ చేయకుండా అనుమతులు తెచ్చారు. సో పట్టాలను చెప్పి ప్రతిదానికి క్రెడిట్ చోరీ, ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. క్రెడిట్ చోరీ చేయాలని చేసే ప్రయత్నం ప్రతి దాంట్లో జరుగుతూ ఉంది.
కాబట్టి వాస్తవం ప్రజలకు తెలుసు, గమనిస్తున్నారు. ఇవాళ ఆర్భాటంగానే మీరు అన్నారు, ఆర్భాటం కాదు, ఇవాళ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వస్తున్నాయి. దీని కారణంగా ఏ రకంగా పారిశ్రామిక రాబోతుంది, ప్రజలకు మంచి జరుగుతుందనే విషయాన్ని వాళ్ళని భాగస్వామ్యం చేసే దిశగా జరుగుతుంది. కానీ దాని ఆర్భాటంగా ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా మూలబడిన ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతుంటే దాంట్లో ఆనందంలో ప్రజలు కూడా భాగస్వామ్యం చేయడం ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్రెడిట్ షేర్ మంజూరు జరిగింది ఎప్పుడు, పూర్తి అయింది ఎప్పుడు, మధ్యలో అసలు భూసేకరణ జరిగిన దాన్ని కూడా లాగేసుకున్నది ఎవరు? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. మంజూరైంది ఎన్డీఏ ప్రభుత్వంలో, పూర్తి అయింది ఎన్డీఏ ప్రభుత్వంలో, మధ్యలో తీసుకొచ్చి సేకరించిన భూమిని కూడా వెనక్కి లాక్కున్నారు. కాంట్రాక్టర్లు పారిపోయేలాగా చేశారు, అదే కాంట్రాక్టర్ వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి క్రెడిట్ షేర్ ఎవరు చేస్తున్నారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సమీక్షా సమావేశంలో వెల్లడించిన మంత్రులు. విమానాశ్రయ ప్రగతికి అమ్మ ఆశీస్సులు, పైడితల్లి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక లక్ష్మీ పారాయణం. భోగాపురం ఎయిర్పోర్ట్ మార్కు ఖచ్చితంగా జగందే, చంద్రబాబు పాత్ర శూన్యం, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం. నగరంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి పూజోత్సవాలు, శ్రీ షిరిడి సాయి ఆలయాలకు పోటెత్తిన భక్త జనం, సాయినామ స్మరణతో హోరెత్తిన ఆలయాలు. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.